It's not just skincare, it's cell care. Shop now. ఒకప్పుడు బాలీవుడ్ ఆఫర్స్ అంటే సౌత్ స్టార్స్ ఎగిరి గంతేసేవారు. కానీ బాహుబలి తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు సౌత్ ఆఫర్స్ కోసం బాలీవుడ్ స్టార్స్ ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మన స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చాడు. కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది. అంతకుముందు రామ్ చరణ్ చేసిన జంజీర్ మూవీ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా వార్ 2 సినిమాతో బాలీవుడ్ డెబ్యూ కలిసి రాలేదు. ఇక నెక్స్ట్ బాలీవుడ్ లిస్ట్ లో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. కానీ వార్ 2 దెబ్బకు చరణ్ భారీ ఆఫర్ రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ హిట్ సిరీస్ లో భాగంగా ధూమ్ 4 ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించనున్నాడు. వార్ 2 మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలోనే ధూమ్ 4 మూవీ రూపొందబోతుందట. అయితే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ ని సంప్రదించారట. కానీ చరణ్ మాత్రం నో చెప్పేశాడట. ఇంతకు ముందు చేద్దామనే ఆలోచనలో ఉన్నప్పటికీ వార్ 2 రిజల్ట్ తో ధూమ్ 4 చేయకూడదని డిసైడ్ అయ్యాడట చెర్రీ. కానీ ధూమ్ 4 లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం చరణ్ కు 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. కానీ ఇప్పటికే చరణ్ కు జంజీర్ దెబ్బేసింది. పైగా ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు హిందీలో చేదు అనుభవం ఎదురైంది. అందుకే చరణ్ ఇకపై బాలీవుడ్ సినిమాలు చేయకూడదని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే 100 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసినట్టుగా చెప్పొచ్చు.